ఐనీని ఏమంటారంటే గిసార్ మిలిటరీ ఏరోడ్రోమ్ అని చెప్పి కూడా మాట్లాడతారు. తజకిస్తాన్ నియర్ క్యాపిటల్ ఏదైతే ఉంది చూడు దుషాన్బే దగ్గర ఉంటుంది. తజకిస్తాన్ బార్డర్ ఏదైతే మన ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర ఉంటుందో అది ప్రాక్సిమిటీ పాకిస్తాన్కి కూడా దగ్గరగానే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి కూడా దగ్గరనే ఉంటుంది. చైనా జింగ్యాంగ్ ప్రావిన్స్కి కూడా బాగా దగ్గర ఉంటుంది. అంటే వెస్టర్న్ రీజన్కి భారత్కి ఒక మిలిటరీ ఎడ్జ్ ఇస్తుంది. అయితే ఈ ఎయిర్ బేస్ అనేది భారత్కి ఒక రేర్ డోర్ అయింది. ఎట్లా అంటే పాకిస్తాన్ని దగ్గరికేం చూడనీకే, చైనాని జర దగ్గరికేం చూడనీకే మనకు ఒక ఫ్రంటియర్ అయింది అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రేర్ డోర్ అయింది ఇది. ఈ పొజిషన్ నుంచి మనం పాకిస్తాన్ని, చైనా వెస్టర్న్ బార్డర్ని, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రూట్స్ని కూడా మనం వెనకటికి మానిటర్ చేసినాం. ఐనీ ఎయిర్ బేస్ ఎప్పుడు నుంచి ఉంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ దీని మీద వెనకటికి కబ్జాలాగుండి ఈ ప్రిజన్స్ తజకిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ కరెక్ట్గా దీన్ని డెవలప్ చేసింది. ఎప్పుడైతే ఆ లొల్లి జరిగిందో ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ కొలాప్స్ అయిందో అప్పుడు ఏమైందంటే రష్యా భారత్కి చెప్పింది ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్, ఇది నువ్వు వీడికైనా చూసినావు అంటే నీ దుష్మన్లను కూడా నువ్వు పెట్టుకోవచ్చు, నువ్వు ఎందుకైనా మంచిది ఇది ఉండు అని చెప్పి తన మిత్రుత్వం అని అంటాం కదా అది ఎక్స్ప్రెస్ చేసింది రష్యా.